ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రేమ దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ సాయంకాల సమయంలో యేసుతో సహవాసం అనే పేజ్ ద్వారా మరొకసారి ఆరాధనలోనికి మిమ్మల్ని మరి దేవుని చెంతకు చేర్చడానికి దేవుడు మాకు ఇచ్చిన మహాభాగ్యంపై కృపపై లెక్కలేని వల్ల తెలుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి గడిచిన వారం నుండి ఈ వారం అంతా వరకు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఆయన రెక్కల నీడలో భద్రపరిచిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. దేవుని కృపను బట్టి మరి దేవుని యొక్క దయను బట్టి దేవుడి వారం అంతా మనల్ని దీవించి ఆశీర్వదించడానికి ఆయన చూపించిన కృపకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి యేసుతో సహవాసం అనే ఈ బేస్ లైవ్ ద్వారా మరి మిమ్మల్ని కొంతసేపు ఆరాధనలోనికి దేవుని సన్నిధిలోనికి నడిపించడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపకై లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాము. మీరంతా క్షేమముగా ఉన్నారని మేము ఆశిస్తున్నాం. దేవుని కృపలో అనుదినము మీరు వర్ధిల్లుతున్నందుకు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దినం వెంబడి దినము, కృప వెంబడి కృప అనుదినము మీరు అనుభవిస్తూ దేవునిలో ఆనందిస్తున్నందుకు ప్రభు నామంలో లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మరి యొక్క లైవ్ మనం ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. సమయం చాలా విలువైంది కనుక ప్రార్థనతో ఈ లైవ్ మనం ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా గొప్ప దేవ, స్తుతులకు పాత్రుడా, ఆకాశములు మహాకాశములు పట్టజాలను తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన పాదాలకు అయా కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో నీ మహాకృపను బట్టి మరొకసారి ఇదిగో ప్రభువా యేసుతో సహవాసం అనే పేజ్ ద్వారా ఈ ఆరాధనలో ప్రభువా నీ బిడ్డలతో మేము కలిసి ఒక గంట సమయం నీతో సహవాసం చేయడానికి మీరు మాకు ఇచ్చిన మహాభాగ్యముకై కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో బెతెస్దా ప్రార్థన మందిరము ద్వారా యేసుతో సహవాసం అనే వీక్షకులందరినీ ప్రభువా నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ పాదములకు అయా వారిని అప్పగిస్తున్నాను. నీ బిడ్డలను నీ రెక్కల చాటులో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. కోడి తన బిడ్డలను తన రెక్కల చాటులో ఎలా భద్రపరుస్తుందో అయా ఇదిగో తండ్రి నీ బిడ్డలను అయా నీ రెక్కల చాటులో భద్రపరిచినందుకు దేవా స్తోత్రాలు. నీ వాక్కును పంపి నీ మాటను పంపి నీ బిడ్డలను నీవు స్వస్థపరిచి బాగు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నావు. ఈ రాత్రి కాల సమయంలో యేసుతో సహవాసం అనే పేజ్ను ఎంతమంది అయితే బలపరుస్తున్నారో, ఎంతమంది అయితే ఇదిగో ప్రభువా ప్రార్థిస్తున్నారో వారందరికైనా నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఈ సహవాసంలో పాలిభాగస్తులైన ప్రతి ఒక్కరిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. మీ మహాకృపను బట్టి ఇదిగో ప్రభువా ఈ నెలంతా మాకు తోడే ఉండి మమ్మల్ని ముందుండి నడిపించినందుకు దేవా స్తోత్రాలు. ఈ నెలాఖరిలో ప్రభువా ఆఖరి దినములో ఆఖరి వారములో మేము మీతో ఉండటానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా ఈ పరిచర్యను అనేక మంది ఆన్లైన్ లో బలపరుస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మంది మరి ప్రార్థన అవసరములు కోరి వారి ప్రార్థన చేయించుకొని విడుదల పొందడానికి మీరు కృప చూపుతున్నందుకు దేవా స్తోత్రాలు. నీ నామములో సమస్తము ఇదిగో తండ్రి దొరుకుతాయని, నీ నామములో సమస్తము బాగవుతాయని నీ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నావు నాయన. ఎంతో మంది పాడైపోయిన జీవితాలను, ఎంతో మంది చెదిరిపోయిన గూడులను నీవు కట్టి బాగు చేసే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభునందు నీ ప్రయాసం వ్యర్థము కాదని నీ వాక్యం ద్వారా తెలియపరిచిన రీతిగా ఈ రాత్రి కాల సమయంలో మేము పడుతున్న ప్రయాసం వ్యర్థం కాదు నాయన. ఒక్క పాపి మారు మనసు కొరకు నాయన మేము వెతుకుతూ ఉండగా, ప్రయాసపడుతుండగా చూపండి. అల్పుని అయోగ్యుని నాన్ను నాతో మీరుండి మాలో మీరుండి మీ కార్యములు జరిగించుకొని అయా మీ ఘనమైన నామానికి మహిమా ఘనత ప్రభావాలు తెలియచేసుకుంటారని ప్రార్థిస్తూ ఈ లైవ్ లో పాటల ద్వారా వాక్యము ద్వారా మీ బిడ్డలను ఆదరించి బలపరిచి ప్రోత్సహించి ఆత్మీయతలో అభివృద్ధి చెందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ కరెంటును నీ స్వాధీనంలో
ఉంచుకోమని ప్రార్థిస్తూ సమస్తమును నీ నామ మహిమ కొరకు జరిగించుకోమని మహిమ ఘనత ప్రభావాలు కలుగువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనలో సమర్పించి అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్ మనం చక్కగా జరిగించుకుందాం. దేవుడు మనం ఇచ్చిన సమయంలో చక్కగా కొన్ని పాటలు పాడుతూ ప్రభు నామని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియచేద్దాం. ఆయన ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు తెలియచేద్దాం. ఈ సమయంలో నిత్య స్తుతి పాత్రుడా, నిత్య స్తోత్రార్హుడా, నిత్య నీతివంతుడా అనే పాట పాడుతూ ప్రభు నామని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నిత్య స్తుతి పాత్రుడా, నిత్య స్తోత్రార్హుడా, నిత్య పరిశుద్ధుడా, నిత్య నీతివంతుడా. నిత్య స్తుతి పాత్రుడా, నిత్య స్తోత్రార్హుడా, నిత్య పరిశుద్ధుడా, నిత్య నీతివంతుడా. నిత్య స్తుతి పాత్రుడా, నిత్య స్తోత్రార్హుడా, నిత్య పరిశుద్ధుడా, నిత్య నీతివంతుడా. నీ నామధేయం భాగ్యవంతుడా, నీ నామస్మరణే నా నిత్య జీవం. నీ నామధేయం భాగ్యవంతుడా, నీ నామస్మరణే నా నిత్య జీవం. ఆరాధన స్తుతి
నీతివంతుడా, నిత్య స్తుతి పాత్రుడా, నిత్య స్తోత్రుడా, నిత్య పరిశుద్ధుడా, నిత్య నీతివంతుడా. ప్రభు నామనికి మహిమ కలుగుగాక. నిత్యము స్తుతికి ఆరాధనకు కారణభూతుడైన యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ఈ రాత్రి కాల సమయంలో నిత్యము స్తుతింపబడుచున్న దేవుడు, నిత్యము స్తుతుల సింహాసనం పైన ఆసీనుడైన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ఈ సమయంలో దేవునికి మన ఎంతగానో కృతజ్ఞత స్తుతులు తెలియచేద్దాం. మరో పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. రాజా నీ భవనంలో రేపగలు వేచియుండును, స్తుతించి నిన్ను ఆరాధించునని పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. రాజా నీ భవనములో రేపగలు వేచియుండును, రాజా నీ భవనములో పగలు వేచి ఉండును, స్తుతించి ఆరాధింతును, నా చింతలు
Thank you.
నా చింతకు అరచనకు ఆజంతి భవనములో దేవుళ్ళు వేచియుందురు. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగుగాక. ఆయన సన్నిధిలో నిత్యము మనం నిలిచి ఉంటాం. మనకి ఎంతో భాగ్యం, మనకి ఎంతో ధన్యత. ఆఖరి పాటతో ప్రభుని స్తుతిద్దాం. ఈ సమయంలో మళ్ళా మన దేశంలో చూసినట్లయితే భయంకరమైన వాతావరణాన్ని మనం కలిగిస్తున్నాయి. 20 రాష్ట్రాల్లో మరి కరోనా విజృంభిస్తుంది. దేవుని మహాకృప బట్టి కృపాక్షేమము దేవుడు మనకు దయచేసి మన జీవిత కాలం అంతా ఆయన కాచి కాపాడలాగా మనం పాట పాడదాం. కృపాక్షేమము శాశ్వత ఆ జీవిత కాలం అంతా నేను ఆరాధించమని పాట పాడుతూ ప్రభునామానికి చేద్దాం. హోసన్న గారు పుస్తకంలో నుంచి రచించిన ఈ చక్కటి గీతాన్ని కృపాక్షేమము శాశ్వత అనే పాట పాడుతూ కృతజ్ఞతాస్తుతులు తెలియచేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి పాట పాడుతూ ప్రభునామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేద్దాం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నిన్నే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనది ఉపకారములు తలంచుచు క్షణం పరవశించనా నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైనది ఉపకారములు తలంచుచు క్షణం పరవశించనా నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు
ప్రభు యొక్క సమస్తమైన ఘనమైన నామానికి మహిమా ఘనత ప్రభావాలు కలుగుగాక. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో ఆయన కృపాక్షేమములో మనం వర్ధిల్లటానికి ఆయన స్తుతించడానికి దేవుడు మేలు చేస్తున్న వందనాలు. దయచేసి ఈ సమయంలో మనం కొంత దేవుని వాక్యాన్ని, దేవుని సందేశాన్ని మనం విందాం. బైబిల్ గ్రంథంలోంచి ఒక శ్రేష్టమైన సందేశాన్ని నేను ఉదయకాల సమయంలో, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీకు అందించాలని ఆశపడుతున్నాను. పాటల ద్వారా మనం దేవుని స్తుతించడానికి దేవుని కృపకై వందనాలు. ఈ సమయంలో వాక్య ధ్యానంలో మనం వెళ్దాం. ఒక శ్రేష్టమైన సందేశాన్ని ఒక 30 నిమిషాలు లేకపోతే ఒక 25 నిమిషాలు మనం చక్కగా దేవుని వాక్యాన్ని విందాం. దేవుని మహాకృపను బట్టి, దేవుడు మనకు ఇస్తున్న సందేశాలను బట్టి అనుదినముగా ఆత్మీయతలో మనం ఎదుగుతూ ఉన్నందుకు ప్రభుకు మనంతగానో కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి. ఆయన ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు మనం తెలియజేయాలి. దేవుని మహాకృపను బట్టి గడిచిన వారంలో మనము మరి యూదుల యొక్క రాజైన మనష్షే గురించి మరి దేవుని వాక్యం నుండి మాట్లాడటం జరిగింది. మనిషి యొక్క జీవితాన్ని మరి చక్కగా మనం ధ్యానం చేయటానికి దేవుడిచ్చిన మహాకృపకై మహిమా ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో మరొక పర్సన్ని మనం బైబిల్ సన్నిధిలోంచి జ్ఞాపకం చేసుకుందాం. మరొక పర్సన్ని బైబిల్ గ్రంథంలోంచి మనం చూసినట్లయితే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈరోజు నేను ఒక శ్రేష్టమైన సందేశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక శ్రేష్టమైన అంశాన్ని మరి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మన వాక్యానికి ఆధారంగా మరి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయాన్ని ఒక 2 వచనాలు మనం చూసుకొని ఒక మంచి పర్సన్ నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే సందేశం ఒక చక్కటి సుందరవతి అయిన ఒక స్త్రీ గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే మూల వాక్యాలుగా ఈ 2 వచనాలు మనం చూసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33, 34 వచనాలు మనం చదివినట్లయితే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మోసపోకుడి, దుష్టుల సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు,
మీకు సిగ్గు కలుగుటకై ఈ మాటలు రాయించున్నాను. ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పబోయే అంశం ఏంటంటే, దేవుని వాక్యం తెలియపరుస్తుంది, మోసపోకుడి, దుష్టుల సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, మీరు మోసపోవద్దు. మోసపోయినట్లయితే దుష్టుల సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. ఈ రాత్రికాల సమయంలో ఒక నీతివంతుడైన మరి యాకోబు యొక్క కుమార్తె గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దుష్టుల సాంగత్యము మంచి నడవడిని చెరుపును. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ రాత్రికాల సమయంలో మనం ఎన్నుకున్న వాక్య భాగానికి మూలాధారంగా ఈరోజు ఒక స్త్రీని నేను మీతో పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ప్రతి వారము కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక్కొక్క స్త్రీ, ఒక పురుషుని గురించి కానీ ఒక స్త్రీని గురించి కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ రాత్రికాల సమయంలో మనం ఎంచుకున్న మూల భాగానికి, అంశానికి, దుష్టుల సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇంతకీ దుష్టుల సాంగత్యం చేసింది ఎవరు? మంచి నడవడిని పోగొట్టుకొని చెడిపోయి సిగ్గును అవమానమును కలుగు చేసినది ఎవరు అని మనం చూసినట్లయితే, బైబిల్ గ్రంథములో దేవుడు ఎన్నుకున్నవారు, దేవుడు ఏర్పరచుకున్నవారు, దేవుడు పిలిచిన వారు, దేవునికి పిలుపుకు లోబడిన వారు, ఆది కాండము 34వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక 2 వచనాలు నేను చదవాలని ఆశపడుతున్నాను. ఆది కాండము 34వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతున్నాను. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెలెను. ఆ దేశమును ఏలిన హవీడైన హామారు కుమారుడగు షేకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీద ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడెను. తర్వాత వచ్చిన కూడా చూద్దాం. ఆ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన హామారును అడిగాను. చూడండి నా ప్రేమైన వారులరా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని వాక్య క్రమములో, దేవుని యొక్క ప్రార్థన భయములో భక్తి కలిగిన కుటుంబంలో ఉన్న ఈ యొక్క దీనా, ఈ రాత్రికాల సమయంలో యాకోబు కుమార్తె అయిన దీనాను గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు అబ్రహామును పిలిచి నీతికి వారసుడిగా చేశాడు. అలాగే దేవుని మహాకృపను బట్టి ఆయన ఇస్సాకును ఏర్పాటు చేసుకొని, ఇస్సాకు ద్వారా దేవుడు యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబును ఏర్పాటు చేసుకున్న దేవుడు యాకోబును ప్రేమించి 12 మంది కుమారులను దయచేశాడు, ఒక కుమార్తెను దయచేశాడు. ఆ కుమార్తె పేరు దీనా. ఈ దీనా లేయికి పుట్టింది. చూడండి నా ప్రేమైన వాళ్ళరా, దీనాకి 12 మంది అన్నాదమ్ములు ఉన్నారు. 12 మంది అన్నలు ఉన్నప్పటికీ ఈ దీనా చుట్టూరు ఎంతో మంది పనివారు ఉన్నప్పటికీ, ఇంకా మనం చూసినట్లయితే యాకోబు జీవితంలో ఒక అద్భుతాన్ని మనం చూస్తాం. అవతల అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 33వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో మనకు తెలుసు. యాకోబును చంపటానికి మరి తన అన్నయ్య అయిన వ్యక్తి యాకోబును చంపటానికి వస్తూ ఉన్నప్పుడు యాకోబును చంపాలని చెప్పేసి ఏశావు ప్రయాణం చేస్తున్నప్పుడు 400 మంది జనంతో యాకోబును ఎదుర్కొని చంపాలని వస్తున్నప్పుడు యాకోబు 33వ అధ్యాయంలో ప్రార్థన చేస్తుంటాడు. దాని పెనుయేలు ప్రార్థన అంటారు. రాత్రంతా ప్రార్థించిన యాకోబు చూడండి దేవుని సన్నిధిలో ఆ ఏశావు దగ్గరకు వస్తాడు. ఏశావు దగ్గరకు వచ్చినప్పుడు అన్న నన్ను చంపుతాడేమో అనుకున్న యాకోబుకు ప్రేమ దొరికింది. హల్లెలూయా. చూడండి, అన్న తనని చంపుతాడేమని ఎదురు చూసినప్పుడు తన అన్న తనను చంపకుండా దేవుని సన్నిధిలో రాత్రంతా ప్రార్థన చేసినా ఇంకా తనకి నమ్మకం కుదరక 7 మార్లు నేలన సాష్టాంగపడి దేవునికి ప్రార్థన చేశాడు.
ప్రార్థన చేసినప్పుడు ఏశావు కత్తులతో ఈటలతో వచ్చిన ఏశావు ఏం చేశాడంటే యాకోబును కత్తులు ఈటలన్నీ పక్కన పడేసి ఏశావు కౌగిలించుకొని తన తమ్ముని చూసి మరి ఏడవటం ప్రారంభించాడు. ప్రార్థన జీవితంలో ఆత్మీయంగా ఎదుగుతున్న యాకోబు బ్రతుకులో చూడండి, దీన తన కుటుంబంలో కానీ తమ పితరుల కుటుంబంలో కానీ ఎప్పుడు కలుగు చేయని ఒక సిగ్గుకరమైన కార్యాన్ని చేసింది. ఈ రాత్రికాల సమయంలో ఎంతో పవిత్రమైన కుటుంబం, ఎంతో భక్తి కలిగిన కుటుంబం, ఎంతో నీతి కలిగిన కుటుంబం, ఎంతో దేవునిలో నిత్యము గడిపే కుటుంబం. చూడండి, మనం గనుక 33వ అధ్యాయము ఆఖరి వచనాన్ని ఒక మాట మనం చూసినట్లయితే 20వ వచనం చూద్దాం. అక్కడ ఒక బలిపీఠమును కట్టించి దానికి ఎల్ హెలోయి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. ఆ పేరుకు అర్థమేమనగా ఇశ్రాయేలు దేవుడే దేవుడు. చూడండి నా ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అలాగే మనం చూసినట్లయితే మరి 12 మంది గోత్రకర్తలకు కూడా ఆ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు వారికి కూడా దేవుడై ఉన్నాడు. కానీ వారి వారసత్వముగా వారి రక్తాన్ని పంచుకొని వచ్చిన దీనాకి మాత్రం దేవుడు కాలేకపోయాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే, దీన ఆ దేశంలో ఉన్న కుమార్తెలను చూడటానికి వెళ్ళింది. తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకుందో తెలియదు, తండ్రిని అడిగిపోయిందో అడగకుండా పోయిందో తెలియదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆ దేశంలో ఉన్న కుమార్తెలను చూడటానికి దీనా వెళ్ళినప్పుడు ఆ దేశాన్ని ఏలుతున్న రాజుగారి యొక్క కుమారుడు ఈమె మీద కన్ను వేశాడు. ఈమె మీద కన్ను వేసి ఆమెను పట్టుకొని ఆమెను శయనించి ఆమెను అవమానపరచునని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. వాస్తవానికి ఈ విషయం యాకోబుకి ఎలా చేరిందో తెలియదు, కానీ ఈ రాత్రికాల సమయంలో మన పాపాన్ని ఎవరు దాచలేరు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, మనము రహస్యంగా పాపం చేస్తే ఆ పాపము మిద్దెల మీద ప్రకటించబడుద్దంట. మనం చీకటిలో పాపం చేస్తే ఆ పాపము ఈ వెలుగులోకి తేబడుద్దని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ రాత్రికాల సమయంలో యవన తమ్ముళ్లకు, యవన చెల్లెలకు ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను, దుష్టుల సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన మంచి బుద్ధి, దేవుడు నీకు ఇచ్చిన మంచి జ్ఞానం, దేవుడు నీకు ఇచ్చిన మంచి ప్రార్థన, దేవుడు నీకు ఇచ్చిన మంచి కుటుంబం నువ్వు వదిలివేసి అన్యులతో సహవాసం చేసినట్లయితే, దేవుని బిడ్డలతో కాకుండా విశ్వాసులతో కాకుండా అవిశ్వాసులతో నువ్వు సహవాసం చేసినట్లయితే దుష్టుల సాంగత్యం మంచి నడపని చెడిపివేస్తుంది. ఈ రాత్రికాల సమయంలో ఎప్పుడు కూడా తన పితరుల కాలంలో నుంచి మాయా మచ్చ లేకుండా బ్రతికిన యాకోబు కుటుంబంలో దీన ఒక మచ్చను తెచ్చింది. దీన అనే పేరుకు అర్థం నీతి గలది. దీన అనే పేరుకు అర్థము నీతి గలది. కానీ దీనా జీవితంలో మనం చూసినట్లయితే నీతి అనీతి అయింది, విశ్వాసము అవిశ్వాసమైంది. ఎప్పుడైతే ఈ లోకాన్ని ఆశించి ఈ లోకాన్ని చూడాలని, లోకములో ఉన్న అందగత్తెలను చూడాలని, దేశాలను చూడాలని ఆరాటపడుతూ ఆశపడుతూ వెళ్ళిందో, ఎమ్మటే సాతాను రూపములో ఆ దేశాన్ని ఏలుతున్న రాజు దీనాన్ని మోహించాడు, దీనాన్ని అవమానపరిచాడు. దీనాన్ని ఏం చేశాడంటే తాను అవమానపరిచి ఆమె జీవితాన్ని పాడు చేశాడు. ఈ రాత్రికాల సమయంలో దీనా చేసిన పొరపాటుకు ఎంత అగాత్యం జరిగిందని మనం చూసినట్లయితే, ఆ 34వ అధ్యాయం అంతా చదివినట్లయితే నా ప్రేమైన వారలారా, ఆ దీనాను పాడు చేసిన వ్యక్తి ఆ షేకెము అనేవాడు దీనాన్ని బహుగా ప్రేమించాడంట. అలాగే దీనా గురించి రాయబడుతుంది, అతడు ఆమెతో ప్రీతిగా మాట్లాడుతున్నాడు. దీనా తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయింది, మరలా తిరిగి రాలేదు. ఆ వార్త ఎవరికి అందిందంటే యాకోబుకు అందింది. నా కుమార్తె ఏమైపోయింది, నా కుమార్తె ఇంటిలోంచి బయటికి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది అని విచారించగా తెలిసింది ఏంటంటే, ఆ దేశంలో ఉన్నవాడు ఆమెను చెరిపి అవమానపరిచి తన ఇంట్లో కట్టి వేసుకున్నాడని, తన ఇంట్లో ఉంచాడని. 12 మంది అన్నలకు ఒక్క చెల్లి పరాయి దేశస్థులతో పరాయి వాడి ఇంటిలో ఉన్నప్పుడు ఆ వార్త తట్టుకోలేక యాకోబు ఎంతో కుమిలిపోయాడు. అలాగే ఆ వార్త 12 మంది అన్నలకు తెలిసినప్పుడు ఎంతో కుమిలిపోయారు. అయితే చూడండి నా ప్రేమైన వాళ్ళరా, ఆ యొక్క షేకెము అనేవాడు
ఆమెను బహుగా ప్రేమించినందుకు యాకోబు దగ్గరికి తన తండ్రిని పంపించి అంటాడు, అయ్యా మీ పిల్లను మాకు ఇవ్వండి, మీ పిల్లను మేము పెళ్లి చేసుకుంటాం, అలాగే మీ పిల్లకి మేము కట్నాలు ఇస్తాం, మీ పిల్లకి ఏమైనా ఎండి బంగారాలు కావాలంటే ఓలి కట్నం కావాలంటే మేము ఇస్తాం, కానీ మీ పిల్లను మాకిచ్చి మా పిల్లలను మీరు పొందుకోమన్నప్పుడు యాకోబు కుమారులు అంటారు, అది కుదరదు. ఎందుకనంటే మేము దేవుని చేత పిలువబడిన వారం, మేము దేవుని చేత ప్రత్యేకింపబడిన వారం, మేము అన్యుల్లో నుంచి పిల్లలను చేసుకోం, అన్యులకు మా పిల్లలు లేవు, మేము సున్నతి పొందిన వారం, మేము ప్రత్యేకింపబడిన వారం, దేవుని నిబంధన కింద ఉన్నవారం, ఇది మాకు తగదు, ఇది మాకు కుదరదు అన్నప్పుడు నా ప్రేమిన వారు అంటారు, మమ్మల్ని ఏమి చేయమంటారు, మమ్మల్ని ఏమి చేయమన్నప్పుడు ఇక్కడున్న యాకోబు కుమారులో ఇద్దరున్నారు. వారిలో ఒకడు సిమియోను, రెండో వాడు లేవి. వీళ్ళిద్దరు కూడా లేయగా కుమార్తెలు. ఈమె చూడండి దీనా వీరి యొక్క చెల్లి. వీరు ఏమి చేశారంటే కపటముగా ప్రవర్తించారంట. ఏమి లేదు, మా పిల్లను మీకు ఇవ్వాలంటే, మీ పిల్లలను మేము చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? మీరు సున్నతి చేయించుకోవాలి. మీరు కూడా మాలాగా సున్నతి చేయించుకుంటే మా పిల్లలను మీరు చేసుకోవచ్చు, మీ పిల్లల్ని మేము చేసుకోవచ్చు. సున్నతి కినక పొందకుండా మీరు మా చెల్లిని ఉంచుకోవాలన్నట్లయితే కుదరదన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి, ఆ షేకెం అనేవాడు ఎవరైతే దీనాను చెరిపి పాడు చేశాడో ఆ వ్యక్తి బహుగా దీనాన్ని ప్రేమించినందుకు చూడండి ఆ ఊరి వారందరినీ కూడా ఒప్పించాడంట. ఆ మాట నేను చదువుతున్నాను చూడండి, 34:20 వచనం. హామోరు అతని కుమారుడైన షేకెము తమ ఊరి గౌని యొద్దకు వచ్చి తమ ఊరి వారితో మాట్లాడాడు. చూడండి ఊరు వారందరూ కూడా మరి ఈ యొక్క యాకోబు యొక్క కుమారులైన మరి లేవి షిమియోను చెప్పిన మాటలకు వారితో మనం వివాహం అందుకోవాలంటే, వారి పిల్లలను మనం పొందుకోవాలంటే, వారి పిల్లలను మనం చేసుకోవాలంటే మనం సున్నతి చేయించుకోవాలి, వారిలాగా మనం కూడా నిబంధన జనంగా ఉండాలి, అలాగైతేనే వారి పిల్లలు మనకి ఇస్తారా అన్నప్పుడు ఆ ఊరందరూ కూడా ఏం చేస్తారంటే ఆ యొక్క దేశాన్ని రాజును పరిపాలిస్తున్న ఆ రాజు మాట వింటారు. వాళ్ళందరూ కూడా సున్నతి చేయించుకుంటారు. సున్నతి చేయించుకున్న తర్వాత 3 రోజుల తర్వాత వాళ్ళంతా కూడా జ్వరంతో బాధపడుతున్నప్పుడు చూడండి నా ప్రేమిన వాళ్ళరా, కపటమైన హృదయం ఈ యొక్క రాత్రికాల సమయంలో మన జీవితాల్లో మనం కొన్ని కోల్పోతుంటాం మనకు తెలియకుండానే. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మన సహవాసము ఎవరితో ఉండాలంటే విశ్వాసులతో ఉండాలి. విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడది, విశ్వాసికి అవిశ్వాసికి పొందికెక్కడదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. విశ్వాసి అయిన వాడు విశ్వాసులతో స్నేహం చేయాలి, విశ్వాసులతో సహవాసం చేయాలి, విశ్వాసులకు కర్తైన దేవునితో సహవాసం చేయాలి. కానీ ఈ యొక్క దీన ఏం చేసిందంటే అన్య దేవుళ్ళను ఆరాధించే దగ్గరికి, అన్య యొక్క దేశస్తుల దగ్గరికి చూడటానికి వెళ్ళినప్పుడు ఆమె జీవితాన్ని పాడు చేసుకుంది. కుటుంబానికి చేరలేనిది దానిగా ఉంది, ఒంటరిగా అవమానపరచబడిన దానిగా ఉంది. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క లేవి అలాగే సిమియోను మనం చూసినట్లయితే ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా మరి యాకోబు మాటలను బట్టి, సిమియోను లేవి మాటలను బట్టి సున్నతి చేయించుకున్న తర్వాత 3 దినాలు వారందరూ కూడా జ్వరాలతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క లేవి సిమియోను అనేవాడు ఇద్దరు ఏం చేస్తారంటే కొన్ని కత్తులు తీసుకొని, తమ దగ్గర ఉన్న ఈటెలు తీసుకొని ఆ ఊరిలో ఉన్న మగవాళ్ళందరినీ కూడా చంపివేస్తారు. ఆ ఊర్లో ఉన్న మగవాళ్ళందరినీ చంపేస్తారు. చంపేయటమే కాదు, కానీ ఆ ఊర్లో ఉన్న ఆస్తిని, ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా చెరపట్టుకొని మరి తన చెల్లిని చనిపిన షెకెము యొక్క తండ్రిని కూడా చంపి ఆ ఊర్లో అనేకులను ఎదవరాండ్రులను చేసి ఈ ఇద్దరు అన్నదమ్ములు ఆ చెల్లిని ఎత్తుకొని వస్తారు. చూడండి నా ప్రియమైన వాళ్ళ ఈ రాత్రికాల సమయంలో దీనా చేసిన ఒక చిన్న పొరపాటుకి తన అన్నలిద్దరూ నరహంతకులు కావాల్సి వచ్చారు. దీనా చేసిన తప్పుకి, ఈ రాత్రికాల సమయంలో దీనా చేసిన తప్పుకి చూడండి తన ఇద్దరు అన్నదమ్ములు నరహంతకులు కావచ్చారు. అలాగే ఆ యొక్క ఊర్లో ఉన్న వారందరూ కూడా చనిపోవటానికి కారణమయ్యారు. చూడండి ఎంత రక్తము వదకారిందో. ఈ రాత్రికాల సమయంలో మనం చేసే తప్పులకి ఎంతో మంది బలి అవుతున్నారు. మనం సుఖం అని చెప్పేసి క్షణికమైన కోరికల కోసం మన అడుగు ఇంటిలోంచి బయటికేస్తే
మన కుటుంబంలో ఎంత బాధపడతారో, మన కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎంత వ్యధ చెందుతారో, మన కుటుంబంలో ఉన్నవారు ఎంత ప్రెజర్ని తీసుకుంటారో ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచించాలని దేవుని వాక్యం తెలియపరుస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో యవన తమ్ముళ్ళు, యవన చెల్లెలకు ప్రభుపేట నేను తెలియచేస్తున్నాను. నీవు సంఘంలో నుండి బయటికి అడిగేస్తున్నావా? నీ భక్తి కలిగిన ఇంటిలో నుండి, నీ కుటుంబంలో నుండి నువ్వు బయటికి అడిగేస్తున్నప్పుడు బయట ప్రమాదము పొంచి ఉంది. నువ్వు సరదాగా అని చెప్పేసి సినిమాకి వెళ్ళినట్లయితే ఆ సినిమాలోనే నీ జీవితాన్ని నాశనం చేసేవాడు ఎదురు కావచ్చు. క్లబ్ కని, ప్లబ్ కని, ఫంక్షన్లకని, ఆడికీడికని దైవభక్తి కలిగిన వారితో సహవాసాలు కాకుండా లోక స్నేహాలతో కలిగిన వారితో నువ్వు సహవాసం చేసినట్లయితే నీ మంచి ప్రవర్తన పైన దుష్ట ప్రవర్తన పడుద్ది. నీ మంచి ప్రవర్తన పైన దుష్ట సాంగత్యం పడుద్ది. నీకున్న మంచి పేరును చెడగొట్టుద్ది. ఈ రాత్రికాల సమయంలో మనం చూసినట్లయితే చూడండి, తన జీవితం పాడైపోయింది. దీనా జీవితాన్ని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎక్కడో కూడా దీవెనకరంగా లేదండి. 12 మందికి ఒక్క చెల్లి. అలాంటి చెల్లిని ఎంతో గారమంగా చూసుకుంటా ఉన్నారు. అలాంటి చెల్లిని ఎంతగా బహుగా ప్రేమిస్తారో అలాంటి కుటుంబంలోనే నీతివంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, దేవునికి లోబడి దేవునికి బహు ఇష్టడిగా జీవించిన యోసేపు కూడా ఉన్నాడు ఆ కుటుంబంలో. యోసేపును మనం చూసినట్లయితే పాపము నుండి పారిపోయిన వాడు, అన్నులు తనకు అపకారం చేస్తే ఉపకారం చేసిన వాడు. యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే ఆశీర్వాదకరంగా ఉంది, దీవెనకరంగా ఉంది. యోసేపును బట్టి దేవుడు పోతీఫరు కుటుంబాన్ని దీవించాడు. యోసేపును బట్టి దేవుడు ఐగుప్తు దేశాన్ని దీవించాడు. యోసేపును బట్టి దేవుడు ఆ కాలంలో ఉన్న ప్రజలందరిని దీవించాడు. కానీ దీనాన్ని బట్టి మనం చూసినట్లయితే, దీనాన్ని బ్రతుకును బట్టి మనం చూసినట్లయితే చాలా మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అనేకుల యొక్క రక్తం కార్చబడది, అనేకుల ప్రాణము పోగొట్టబడింది. ఇంకా మనం చూసినట్లయితే ఒక దేశాన్ని, ఒక గ్రామాన్ని నాశనం చేసిందండి. తన చెల్లిని చెరిపిన వారిని చంపటాలని తీర్మానం చేసుకున్న ఆ ఇద్దరు దీనా యొక్క అన్నాలు. ఆ అన్నలు సిమియోను, లేవి. ఈ రాత్రికాల సమయంలో చాలా మంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటున్నాం, వార్తల్లో చూస్తూ ఉంటున్నాం. మనం చూసినట్లయితే ఒకరు ప్రేమించుకున్నప్పుడు, ఇష్టం లేనప్పుడు, తల్లిదండ్రులు వారితో వద్దన్నప్పుడు వారు ఏకీవించకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా వారి ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పుడు మనం చూస్తూ ఉన్నాం. టీవీలో చాలా మంది నా కూతుర్ని ప్రేమించాడని చెప్పేసి ప్రేమించిన కుమారుని చంపటం జరుగుతుంది. అలాగే కుమారుడు ప్రేమిస్తున్నాడని చెప్పేసి అమ్మాయిని చంపడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ఇష్టాలు తెలుసుకోకుండా తమ సొంత ఇష్టాలకు పోవటం వల్ల ఇలాంటి కారణాలు జరుగుతున్నాయి. మనం వార్తల్లో లేస్తే ఇదే చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రపంచానికి చెడిపోవటానికి ఇలా కారణం ఏంటంటే సొంత ఇష్టాలు, సొంత ఇచ్చలు, సొంత కోరికలు, సొంత తలంపులు, సొంత జ్ఞానం. ఆ సొంత జ్ఞానం నిన్నేం చేస్తుందంటే ఈ రాత్రికాల సమయంలో సిగ్గుపరుస్తుంది. చూడండి, యాకోబు ఇల్లు ఎంతో ప్రతిష్టతగా ఉండేది. యాకోబు ఇల్లు ఎంతో గర్వకారణంగా ఉండేది. దేవుని చేత ఎన్నుకోబడిన ఇల్లు, దేవుని చేత దేవుడు పిలువబడిన ఇల్లు, దేవుడు దీవించిన ఇల్లు, దేవుడు ఆశీర్వదించిన ఇల్లు, దేవుని యొక్క పాదపీఠం ఉన్న ఇల్లు. అలాంటి ఇంటికి మాయలేని మచ్చ తెచ్చిపెట్టింది ఎవరంటే దీనా. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైన వాళ్ళరా, ఒక గ్రామం నాశనం అయిపోయింది దీనా బ్రతుకు వల్ల. తన అన్నదమ్ములు ఏమైపోయారంటే నరహంతకులు అయిపోయారు. తండ్రి ఇంటికి అవమానము తెచ్చింది. ఈ రాత్రికాల సమయంలో దుష్టులతో నువ్వు స్నేహం చేస్తున్నావా? అవిశ్వాసులతో స్నేహం చేస్తున్నావా? దేవుడంటే భయము భక్తి లేని వారితో నువ్వు సహవాసం చేస్తున్నావా? నువ్వు ప్రార్థనకి వెళ్ళేదానివైతే, ప్రార్థనకి వెళ్ళేవాడివైతే, నీ కుటుంబంలో ప్రార్థన ఉందంటే నీవు ప్రార్థన చేయి వారితో సహవాసం చేయి. దేవునితో ప్రార్థన చేయి వారితో నువ్వు సహవాసం చేసినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. పౌలు తిమోతితో అంటాడు, ప్రార్థన చేయి వారితో నువ్వు సహవాసం చేయి, స్తుతి కీర్తనలు పాడువారితో నువ్వు సహవాసం చేయి, దుష్టుల సాంగత్యానికి నువ్వు దూరంగా ఉండు, సత్యం మాట్లాడే వారితో నువ్వు సహవాసం చేయి. ఈ రాత్రికాల సమయంలో నీ సహవాసం, నీ స్నేహాలు ఎవరితో ఉన్నాయి? నీ అలవాట్లు ఎవరితో నువ్వు పంచుకుంటున్నావు? ఈ రాత్రికాల సమయంలో నీ స్నేహాలు నిన్ను చెడగొడతాయి. దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో దీనా చేసిన తప్పుకి తన అన్నదమ్ములు నరహంతకులయ్యారు. దీనా చేసిన తప్పుకి ఒక గ్రామంలో ఉన్న స్త్రీలంతా కూడా ఎదవరాండ్లయ్యారు. అనేక మంది పురుషులు చంపబడ్డారు. ఈ రాత్రికాల సమయంలో దీనా చేసిన తప్పుకి కుటుంబం పైన నిందం తెచ్చింది. అలాగే యాకోబు కూడా
దీనాన్ని బట్టి ఎంతో కృంగిపోయాడు. ఈ రాత్రి కాల సమయంలో యాకోబు యొక్క 12 మంది కుమారుల గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, కానీ యాకోబుకి ఒక కూతురైన దీనా గురించి బైబిల్లో మనం ఎక్కడ చూడం. దీనా అనగా పేరు నీతి గలది. నీతి గల ప్రజల్లో నుండి వచ్చింది. నీతి గల ప్రజల్లో ఉండి వచ్చిన దీనా నీతి లేనిదైపోయింది, నీతి మాలిదైపోయింది, దేవుడు భక్తి లేనిదైపోయింది. చూడండి నా ప్రియమైన వారలారా, షెకెము ఆమెను పాడు చేస్తే, షెకెము ఆమెను పాడు చేసినందుకు అన్నలు ఆమెను చంపివేశారు. బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చూస్తాం, షెకెము ఇంటిలో నుండి, ఆ గ్రామంలో నుండి దీనాను తీసుకుని వచ్చారు. ఆమెను ఎవరికి ఇచ్చారో తెలియదు, ఎవరు పెళ్లి చేసుకున్నారో తెలియదు, ఆమెకు పిల్లలు పుట్టారో పుట్టలేదో తెలియదు. బైబిల్ గ్రంథంలో దీనా జీవితము ఈ అధ్యాయంలోనే ముగిసిపోయింది. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రేమైన వారలారా, మన జీవితంలో, మన బ్రతుకులో మనం చేసే తప్పులను బట్టి మన జీవితం అంతవరకే నాశనం అయిపోద్ది, అంతవరకే మన జీవితం ముగిసిపోద్ది. ఈ రాత్రి కాల సమయంలో దీనా చేసిన తప్పులు, నీవు గనక అలాంటి సిక్కుల్లో ఉన్నావేమో జ్ఞాపకం చేసుకో. దీనా చేసిన తప్పు ఇది చిన్న తప్పేగా, ఏమి అలా వెళ్ళి చూసొస్తే బాగుందిగా అనేది చాలా మంది జీవితాల్లో అలా చూడటానికి వెళ్తారు, మరలా తిరిగి రారు. ఎందుకనంటే బయట లోకము అలా ఉంది. నీ సహవాసము నీ సహోదరులతో కలిసి ఉండాలి, నీ సహవాసము నీ ఇంటి వారితో కలిసి ఉండాలి, నీ సహవాసము విశ్వాసులతో కలిసి ఉండాలి, నీ సహవాసము దేవునితో కలిసి ఉండాలి. చెడ్డవారి సహవాసము నీతివంతులకు తగదండి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, పాపులతో సహవాసము చెయ్యక, పాపులతో సహవాసం చేయక. కీర్తనలు 1వ కీర్తనలో కొన్ని మాటలు మనం చదువుతాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. ఈ విధమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తావా, పాపుల మార్గాన్ని నడుస్తావా, నీవు అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటావా, అయితే నీ ఇంటికి నీవు అవమానాన్ని కలుగ చేస్తావు. దీనా తన ఇంటికి ఘనతను తేలేదు, దీనా తన ఇంటికి అవమానాన్ని తెచ్చింది. దీనా తన తండ్రికి ఏమిచ్చింది అని మనం చూస్తే అవమానాన్ని, సిగ్గును, నిందను తెచ్చి యాకోబు మీద పెట్టింది. యాకోబు ఎంతో ప్రార్థనాపరుడు, యాకోబు ఎంతో నీతివంతుడు, యాకోబు ఎంతో పరిశుద్ధుడు, యాకోబు ఎంతో దేవునితో పిలువబడిన వాడు. యాకోబు దేవుడే దేవుడు, ఏ దేవుడు లేడని చెప్పేసి ఎలోహి అని పేరు పెట్టుకున్నాడు. ఇశ్రాయేలు దేవుడే దేవుడు తప్ప ఈ లోకంలో ఎలాంటి దేవుడు లేడు. అలాంటి వారి యొక్క గర్భంలో నుండి వచ్చిన దీనా ఏం చేసిందంటే చివరికి యాకోబు జీవితాన్ని అవమాన పాలు పరిచిందండి. తన అన్నలు 12 మంది అన్నల యొక్క తలలను కిందికి వంచే స్త్రీగా అయిపోయిందండి. బైబిల్ గ్రంథంలో దీనా యొక్క జీవితము అవమానంతో, నిందతో, దుఃఖముతో, వేదనతో ముగించబడది. ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితంలో నువ్వు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి? దేవుని వాక్యం ద్వారా ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. దీనాలాగా నువ్వు తప్పుటడుగులు వేసినట్లయితే నీ జీవితం పాడైపోద్ది. అదే కుటుంబంలో యోసేపు ఉన్నాడు. ఆ యోసేపు ఎంతో నీతివంతుడు, ఆ యోసేపు ఎంతో పరిశుద్ధుడు, ఆ యోసేపు ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితంలో ప్రభు పేట తెలియజేస్తున్నాను. దీనా యాకోబు కుటుంబం నుంచి వచ్చింది, యోసేపు యాకోబు కుటుంబం నుంచి వచ్చాడు. యోసేపు ప్రపంచానికి దీవెనకరంగా మారాడు, దీనా కుటుంబానికి నిందను, శాపాన్ని తెచ్చే స్త్రీగా మారింది. ఈ రాత్రి కాల సమయంలో దేవుని కుటుంబంలో ఉంటున్నావా? దేవుని సహవాసంలో ఉంటున్నావా? దేవుని ఆరాధిస్తున్నావా? దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నావా? అయితే నీవు చేసే స్నేహాల వల్ల దేవుని ఇంటికి, దేవుని కుటుంబానికి, దేవుని మందిరానికి చెడ్డ పేరు తెచ్చేదానిగా నువ్వు ఉంటావు. ఈ రాత్రి కాల సమయంలో ఒక క్రైస్తవునికి 3 లక్షణాలు ఉండాలి. అదేంటిదంటే మొట్టమొదటగా నీ గదిలో నీ ప్రార్థన, రెండోదిగా నీ మదిలో దేవుని వాక్యం, మూడోదిగా వీధిలో నీ సాక్ష్యం బాగుండాలి. ఈ రాత్రి కాల సమయంలో చాలా మంది జీవితాల్లో మనం చూసేది ఏంటంటే ఇంటిలో ప్రార్థన ఉండదు, హృదయంలో వాక్యం ఉండదు, గల్లీలో సాక్ష్యం ఉండదు. ఏముండదంటే అవమానం తెచ్చేది, సిగ్గు తెచ్చేయి, నింద తెచ్చేయి, పాపాలు చేసే సహవాసాలు తెచ్చే ఉన్నాయి. పరిశుద్ధత లేదు. అందుకని దేవుని వాక్యం తెలియపరుస్తుంది, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల ఎదుట దూషింపబడుతుంది. నా ప్రేమైన వారలారా, దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నన్ను గనుపరచు వాణ్ణి నేను వాణిని గనపరుస్తాను.
ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క సుఖభోగాల కోసం, నీ సంతోషాల కోసం, నీ ఆర్పాటాల కోసం నువ్వు పరుగులెత్తుతున్నట్లయితే నీ ఆశలు భంగమైపోతాయి, నీ కోరికలు ఏమైపోతాయి, ఆవిరైపోతాయి. కానీ దేవుని నామానికి నువ్వు సిగ్గు తెచ్చేదానిగా అవుతా ఉన్నావు, సిగ్గు తెచ్చేవాడిగా అవుతున్నావు. దీనా జీవితంలో మనం చూసినట్లయితే యాకోబు ఆదికాండము 49వ అధ్యాయంలో చూసినట్లయితే 12 మంది కుమారులను దీవించాడు, కానీ కుమార్తె అయిన దీనాను యాకోబు దీవించలేదు. కారణం ఏందో తెలుసా? దేవుడికి ఇష్టం లేదు దీనాని దీవించడం. దీనా యొక్క చరిత్రను రాయటం దేవుడికి ఇష్టం లేదు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది స్త్రీల గురించి గొప్పగా రాయబడ్డది, కానీ దీనా కుటుంబానికి సిగ్గు తెచ్చింది, తాను నమ్ముకున్న దేవునికి అవమానం తెచ్చింది. అందుకనే కొంతమందికి అట్టి జ్ఞానం లేక సిగ్గును తెస్తున్నారు. దీనాకు దేవుని గురించిన సరైన జ్ఞానం లేక కుటుంబానికి సిగ్గు తెచ్చింది, తండ్రికి సిగ్గు తెచ్చింది, దేవునికి సిగ్గు తెచ్చింది, అన్నదమ్ములకు సిగ్గు తెచ్చింది, కుటుంబాన్ని అవమాన పాలు చేసింది, వీధి పాలు చేసింది. ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావా? ప్రభు పేరట వాటిలోంచి బయటికి రా. నీవు తీసుకుంటున్న క్షణికమైన ఆలోచనల నుంచి నువ్వు బయటికి రా. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. పేరుకు మాత్రమే దీనా నీతి గలది, కానీ దీనా జీవితంలో నీతే లేదండి. మచ్చ, మాయ, డాగు ఉన్నాయి. ఈ రాత్రికాల సమయంలో నీ పాపమంతటిని కడిగి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను నీతివంతురాలుగా చేసి నిన్ను నీతివంతుడిగా చేసి పరలోకపు తండ్రి అయిన దేవునికి మహిమకరంగాను ఈ లోకంలో భూలోకంలో నీ సాక్ష్యం ద్వారా దేవుడు నిన్ను గొప్పగా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. దయచేసి కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, స్తుతులకు పాత్రుడా, ఆకాశములు మహాకాశములు పట్టజాలం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పుడు దాకా నీ మహాకృపను బట్టి దేవా, ఇదిగో తండ్రి, మోసపోపుడి, దుష్టుల సాంగత్యము, మంచి నడవడిని చెరుపును అని ఇదిగో తండ్రి నీ వాక్యం ద్వారా తెలియపరిచిన రీతిగా నీతివంతుడైన యాకోబు ఇంటిలో ప్రభువా, ఇదిగో తండ్రి, దుష్టుల సాంగత్యం చూసి, దుష్టుల యొక్క వేషధారణను చూసి, దుష్టుల యొక్క అందాలను చూసి ఇదిగో ప్రభువా జీవితాన్ని చెరుపుకొని పాడు చేసుకొని మాయలేని మచ్చ తెచ్చిన దినాన్ని మేము చూస్తున్నాం ప్రభువా. పేరుకు మాత్రమే నీతి గలదు గాని ప్రభువా, పేరులో ఉన్న నీతి బ్రతుకులో లేకుండా పోయింది ప్రభువా. యవ్వన కాలానికి వచ్చింది, ఇదిగో ప్రభువా అన్యుల పాలలో తన జీవితాన్ని నాశనం చేసుకుంది, బ్రతుకును చెరుపుకుంది, తన మానాన్ని చెరుపుకుంది, దిక్కుమాలిన దానిగా ఉంది ప్రభువా. ఎంతో మంది జీవితాలు ఈ రాత్రికాల సమయంలో మేము చూస్తున్నాం. ఎంతో మంది ఆడబిడ్డల చెల్లెల జీవితాల్లో, ఎంతమంది పురుషుల జీవితాల్లో ప్రభువా ఇలాంటి పాపాలు చేసి తల్లిదండ్రులకు మాయలేని మచ్చ తెచ్చి ఆయా తల్లిదండ్రులు ఈది పాలు చేసిన వారు చాలా మంది ఉన్నారు, జైలు పాలు చేసిన వారు చాలా మంది ఉన్నారు, కోట్లు మెట్టెక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభువా. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా, నీకు ఇష్టం లేకుండా ఇలాంటి కార్యాలు చేసి తమ జీవితంలో సుఖపడ్డవారు ఎవరు లేరు నాయనా. దీనా తన జీవితంలో సుఖపడ్డట్టు కానీ, ఆశీర్వదింపబడ్డట్టు కానీ, దీవించబడ్డట్టు కానీ ప్రభువా బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు తండ్రి. ఇలాంటి వారి వల్ల సమాజం పాడవుతుంది, ఇలాంటి వారి వల్ల తల్లిదండ్రులు బాధపడతారు, తల్లిదండ్రులకు సిగ్గు కలుగుతుంది తండ్రి. దీనా లాంటి స్వభావం కలిగిన వారు ఎవరైనా ఇదిగో తండ్రి ఈ లైవ్ లో వీక్షిస్తున్నట్లయితే వారి స్వభావాలను, వారి బుద్ధులు మీరు మార్చండి. మోసపోకుండా, దుష్ట సాంగత్యం చేయకుండా నీతో సహవాసం చేయడానికి సహాయం చేయండి. యాకోబు గర్భంలో నుంచి వచ్చిన యోసేపు వలె ఇదిగో ప్రభువా దీవించబడటానికి నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. దీనా లాంటి స్వభావం కలిగిన చెల్లెలు గాని తమ్ముళ్ళు గాని ఉంటే ప్రభువా ఇప్పుడే వారి హృదయాలను, వారి మనస్సులను మార్చి రూపాంతరం చెంది మంచి మనస్సును దయచేయండి. నీ నామాన్ని గణపరిచేవారిగా, నీ ద్వారా గణపొందేవారిగా, అయా నీ ద్వారా ఆశీర్వాదింపబడేవారిగా, నీ ద్వారా దీవించబడేవారిగా ఇదిగో తండ్రి లైవ్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు ఆశీర్వాదించమని ప్రార్థిస్తున్నాం. నీ మహాకృపను బట్టి అందింపబడుతున్న సందేశాలు నీ బిడ్డలకు ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి. విశ్వాసంలో ముందడుగులు వేయడానికి సహాయం చేయండి. విశ్వాసంలో అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి. పరలోకమందున్న దేవుడా మీ బిడ్డలను చూసి నీవు ఆనందించండి, మీ బిడ్డలను చూసి మీరు సంతోషించండి. మీ బిడ్డల జీవితాల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో
దీనాలాంటి స్వభావం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో, మాయలేని మచ్చ తెచ్చేవారు ఎవరైతే ఉన్నారో ప్రభువా, వారి జీవితాలు సరిదిద్దుకోవడానికి మీరు కృప చూపండి. వారు చేసిన పాపాలను మీ రక్తంలో కడిగి శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు దాకా ఈ లైవ్ను వీక్షించిన మీ బిడ్డలందరినీ అయా ఇదిగో తండ్రి దీవించి ఆశీర్వదించండి. సరిదిద్దుకోవాల్సి ఉంటే సరిదిద్దుకొని మీకు ఇష్టలుగాను యోగ్యులుగాను ప్రభువా మీ బిడ్డలు బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఈ లైవ్లో బలహీనంగా, అనారోగ్యంగా, వ్యాధి బాధలతో, ఒంటరితనంతో అయా ఇదిగో సతమతం అవుతున్నారో తండ్రి, వారిని మీరు బాగు చేసి స్వస్థపరచమని రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం. ఎవరు జ్వరాలతో, జలుబులతో, దగ్గులతో ప్రభా బాధపడుతున్నారో ప్రభా వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ఎవరు ఒంటరితనాన్ని భరాయించలేక అల్లాడుతున్నారో ప్రభా, ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్కరికి తోడుగా నీవు ఉండమని ప్రార్థిస్తున్నాం. వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహాలు దయచేయండి. జాబు కావాల్సిన బిడ్డలకు జాబు దయచేయండి. చేతి పని కావాల్సిన బిడ్డలకు చేతి పని దయచేయండి. పనులకు వెళ్తుండగా వస్తుండగా ప్రభా నీ బిడ్డలకు నీ కృప దయచేయండి. ఎలాంటి అపాయం కలగకుండా కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా దేశంలో మరలా కరోనా ఇదిగో ప్రభా ఎక్కువైపోతుంది తండ్రి. కొన్ని రాష్ట్రాలను ఇబ్బంది పెడుతుంది నాయన. ఈ కరోనా వ్యాధి నుండి మా రాష్ట్రాన్ని, మా రాష్ట్ర ప్రజలను ప్రభా మీరు దీవించండి. అలాగే ఈ యొక్క కరోనా మా ప్రాంతానికి సోకకుండా మీరు కృప చూపమని, భద్రతను, క్షేమమును దయచేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అడుగు వాటికంటేను, ఊహించి వాటన్నిటికంటేను అత్యధికంగా మేలు చేసే దేవుడా, మా ఎడల నీవు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఈ నెలంతా మా ముందుండి మీరు నడిపించినందుకు దేవా స్తోత్రాలు. ఇదిగో ప్రభువా ఈ రాత్రి నాయన మీతో మేము సహవాసం చేయబోతుండగా, ఈ రాత్రి అంతా మీతో మేము గడపబోతుండగా మీరు కృప చూపండి దేవా. ఈ చిత్తమైతే మరొక మాసంలోకి, 3వ నెలలోకి మేము అడుగు పెట్టబోతుండగా నీవు చేసిన మేలులకై, నీవు చూపించిన కృపకై ఈ రాత్రి కాల సమయంలో లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో ప్రభువా మా ముందు రోజుల్లో మాకు ముందుగా మీరుండి నడిపించమని, మా అక్కరలు క్రీస్తేసైన మీ మహిమైశ్వర్యంలో తీర్చమని, చక్కటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, జ్ఞానమును, బుద్ధిని, తెలివిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. చదువుకునే బిడ్డలకు ఎలాంటి అపాయం కలగకుండా సహాయం చేయండి. కాలేజీకి వెళ్ళే బిడ్డలకు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ, వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు ఆదరించమని ప్రార్థిస్తూ, అయా వివాహాలు కాలేదని అయా ఇదిగో తండ్రి అల్లాడుతున్న వారికి వివాహాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలం లేని చెల్లెలకు గర్భఫలాలు ఇవ్వమని నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మా ఇరుగు పొరుగు వారిని, మా స్నేహితులను, మా మిత్రులందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఈ లైవ్ను చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీరు పేరు పేరుని దీవించి ఆశీర్వదిస్తారని ప్రార్థిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మనలు సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యుని సహవాసం అందరికీ సదాకాలము తోడే ఉండును గాక, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభునందు మీతో ఈ విధంగా ప్రతి వారం కూడా వాక్యాన్ని పంచుకోవటం నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ యొక్క యేసుతో సహవాసం అనే లైవ్లో మీరు పాల్గొని దేవుని ద్వారా, దేవుని వాక్యం ద్వారా మీరు ప్రతి వారము బలపరచబడుతున్నారని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. దయచేసి నా కొరకు, మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయగలరని ప్రభు పేట రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అనేక స్థలాల్లోకి వెళ్ళి మరి సువార్తను ప్రకటించాలని, దేవుని కొరకు వాడబడాలని ఆసక్తి కలిగి ఉండగా మరి నా కోసం మీరు ప్రార్థన చేయమని ప్రభు పేట తెలియజేస్తున్నాను. మీ ప్రార్థన అక్కర్లో అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి. మాకు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే యేసుతో సహవాసం అనే ఈ పరిచర్యను మరి యూట్యూబ్ ఛానల్ కూడా మరి ప్రారంభించడం జరిగింది. దయచేసి యేసుతో సహవాసం 2020 అని టైప్ చేస్తే మరి మీరు ప్రతి ఒక్క సందేశాన్ని మీరు అక్కడ పొందుకోగలుగుతారు. అలాగే యూట్యూబ్ యొక్క ఛానల్ను ఎంకరేజ్ చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. మీరు కనుక యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసినట్లయితే మరి మీరు సబ్స్క్రిప్షన్ చేసి బెల్ సింబల్ కొట్టినట్లయితే మరి మా యొక్క పరిచర్యను మీరు ఎంకరేజ్ చేసిన వారు అవుతారు. ఈ సేవను అనేక మందికి పరిచయం చేసిన వారు అవుతారు. అలాగే మీకు ఇంకా మనసు ఉన్నట్లయితే ఈ పరిచర్యను మీరు కూడా పాలిభాగస్తులు కావాలనుకున్నట్లయితే దయచేసి ఒక 2కో 3కో ఈ మెసేజ్ని, ఈ సందేశాన్ని కొత్త వారికి మీరు పరిచయం చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను సదాకాలము దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే వచ్చే వారం ఇదే సమయానికి మరలా మనం అందరం కలుసుకుందాం. దేవుని మెండైన కృప మీ అందరికి తోడై ఉండును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.